చనిపోయారు. మా నాన్న చనిపోయిన తర్వాత నుంచి కొద్దిగా నాకు మా నాన్న అంతా చేశాను నేనే మా నాన్నకు కొడుకులు లేరు, ఎవ్వరు లేరు, కానీ అంతా నేనే చేశాను. కానీ తర్వాత నాకు మా నాన్న చనిపోయిన దినాల నుంచి ఇంకా నాకు బాగలేదు అస్సలు. ఎట్లయిపోయినానంటే మనిషిని, అన్నం లేదు, నీళ్ళు లేదు, ఏం తిన్నా కడుపు ఉబ్బరమే. అసలు ఒకరోజైతే చనిపోవాలనుకున్నాను నేను. ఎందుకు చనిపోవాలనుకున్నా అంటే అస్సలు ఎందుకు దేవుడా ఈ అన్నం నీళ్ళు లేని బ్రతుకు నాకు, ఎందుకునైనా మా నాన్నని తీసిపోయావు, నన్ను ఇట్లా. నాకైతే 4 పిల్లలు, నా భర్త, మా బావగారు 2 ఉన్నారు. ఒక ఆయనకైతే కళ్ళు కనిపివు, మూగాయన. వీళ్ళనందరినీ నాకు బాధ్యత అప్పచెప్పినావు తండ్రి, వీళ్ళు ఎలా తండ్రి అని. మరి దానిలో మరి మా ఇంటి పక్కల మా అత్త చనిపోయింది, ఆమె కూడా నన్ను శోధించింది. 2 ఆడామ మగ, మా నాన్న మా అత్త 2 నన్ను చాలా బాధ పెట్టారు. కానీ అయ్యా ఒకరోజు నేను ఎంతో బాధపడుచుంటే రాలేకపోయినాడు, కానీ మరుసటి రోజు వచ్చి నన్ను ప్రార్థన చేసి నన్ను నా పిల్లలను దేవుని మహిమలో నన్ను చాలా కాపాడినాడు. ఇప్పుడు నార్మల్గా నేనైతే అసలు నేను ఈ అన్నం తింటానా అనలేని అంత స్థితిలో తింటున్నాను. చర్చికి వచ్చిన తర్వాతే నేను అన్నం తిన్నాను. దేవుని మహిమలో, అయ్య మహిమలో నేను చర్చికి వచ్చిన తర్వాతే అన్నం తిన్నాను. లేకపోతే అన్నంలో నీళ్ళు కూడా అరగలేను అస్సలు. నీళ్ళు కూడా నాకు ఆ కర్నూలు పోసిన తర్వాత, అయ్య వచ్చిన తర్వాత నాకు ఆ ట్యాబ్లెట్కు, అయ్య ప్రార్థనకు, అయ్య నూనెకి, నేను ప్రార్థన నూనెకి చాలా బాగున్నాను. ఇప్పుడు నన్ను చూస్తే అందరూ నువ్వే నా పుల్లమ్మ అనేటట్లున్నారు. అప్పుడు ఇట్లా అయిపోయింటే అసలు ఏం లేదు, నేను మనిషి, నేను అసలు బ్రతుకుతానా అనేదే లేదు నాకు. కానీ యేసయ్య నామంలో ఈ మందిరానికి నడిచినాక నేను ఎంతో బలపడి, అయ్యో ప్రార్థన ద్వారా, సంఘం ప్రార్థన ద్వారా నన్ను అందరూ చుట్టుకున్నారు. అక్కడైతే నా దగ్గరికి రావాలంటేనే భయపడేటోళ్ళు. అట్లాంటిది అందరూ నా దగ్గరికి నుండి నాకు ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి అందరికీ వందనాలు అయ్యా, వందనాలయ్యా, అమ్మ వందనాలమ్మ, అందరికీ